यो वेदादस्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रगतिनस्य परस्य महेश्वरः वासवी कन्यका परमेश्वर देवताय नमः पादारविन्दयोः वेदत्व दिवसोण मंत्र पुष्पం సమర్పయామి అందరూ కూడా మనస్సులో ప్రదర్శన చేస్తున్నట్టుగా భావించి నమస్కారం చేసుకోండి आत्मत्रैव नमस्कारान् समर्पयामि मनःपूर्वक नमस्कारान् समर्पयामि छत्रमाच्छादयामि चामराभ्यां दयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलनं కోరుకున్న భక్తులు రాను అన్ని యూట్యూబ్లో చూసుకోగలరు శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాయిత్రి నిన్ను నిరతమును బోధింతు మమ్మవేమో హృదయంబున తల్లినందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్నమందు పుష్పములు చల్లిరమ్మ హృదయమున ఆనందమాయనమ్మ బాలబాలికలప్పుడు వాసవి విరూపాక్షను పేరుతో నామకరణము చేసిరి బాలలు పెరుగుచుండిరి చక్కగా ఆడపాటలు సాగెను బిడ్డలకు 5 ఏళ్ల వయసు నిండే అక్షరాభ్యాసంపునై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి బహుమాన దశ కలిగెను సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగా నేర్చినమ్మ అష్టామ్మ వైశ్యులు వేదములు పఠింపగా తక్షణమే తల్లిదండ్రులు ఇరువాక్షము ప్రణయనములు చేసి రత్నవతి రమణి నోడా విరూపాక్ష వైమానమంబాయెను కాపురంబున వచ్చెను కోడలు కనికరంబున నుండెను రాజు యుక్తి నోడా పెళ్లిని చేతుమని చెప్పిరమ్మ గురు శుక్ర మౌల్యమయ్యా ఇప్పుడెల్లు చేతు మా పెళ్లి అని మాగమున తరలి వచ్చి రక్షణము పెళ్ళాడు మంచిదని పెళ్లియే ముఖ్యమైతే బహుళముఖమేమైనా చేతుమయ్యా లోకమున లేని నీతి పరలోక పెళ్లిని చేతుమనెను కామాంధకారంబుతో రాజుకు ఏమీ బోధపడక మాలులను మెచ్చుకొనెను మరియును వారి వరస आयतनवान् भवति वायुर्वा अपामायतनौ आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनौ आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति यस्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनौ आयतनवान् भवति य एवं वेद यो खलामं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति राजहि समे कामान् कामकामायमख्यो कामेश्वरो वै श्रवणोद्धातो कुबेराय वै श्रवणाय महाराजाय జ్యోతి చేత మొక్క తొడిగి
మిగిలేదా మళ్ళీ వీడియో మీది ఉందా చూపించండి చూపించండి స్వప్న దయచేసి మనకి ఏంటంటే మనం ఇంతకుముందు 38 మంది ట్రస్ట్ సభ్యులు ఉండే ఉమ్మడి సారంగాపూర్ మండలంలో మనం ఏంటంటే ఒక 100 మంది ట్రస్ట్ సభ్యులను తీసుకో చాలా పరమ పవిత్రమైనటువంటి శైవ క్షేత్రము పార్వతీ దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయం క్షేత్రంలో ఆర్యవైశ్యులంతా కూడా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం ఆర్యవైశ్యులంతా కూడా ఎంతోమంది ఆర్యవైశ్యుల సహాయ సహకారాలచే ఈ క్షేత్రంలో వారి కులదైవమైనటువంటి వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయము 102 ఋషుల సాక్షిగా 102 స్తంభాలచే అమ్మవారి యొక్క గర్భాలయము ఉపాలయమైనటువంటి సిద్ధి వినాయక స్వామి సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయాలన్నీ కూడా నిర్మాణం చేసుకున్నటకు పరమ పూజ్యులైనటువంటి ముక్కాంల పీఠాధిపతి శ్రీధర స్వామీజీ వారి యొక్క ఆజ్ఞానుసారం చే వారి యొక్క ఆశీస్సులచే ఈ నిర్మాణం శంకుస్థాపనం అంతా కూడా జరిగి ఉండి నేటికి 12-15 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా అమ్మవారి యొక్క ఆలయము మొదటి స్లాబ్ పూర్తి చేసుకొని రెండో స్లాబ్ వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాంటి అమ్మవారి యొక్క ఆలయానికి ఇరు రాష్ట్రాల ఆర్యవైశ్యులు ఎంతో మంది ధనరూపేణా సహకరిస్తూ ఈ ఆలయ నిర్మాణానికి శక్త్యానుసారంగా తోడ్పడుతున్నారు. ఈ నిర్మాణం చేసుకునే స్థలంలో నిరంతరంగా దైవ చింతన కలగాలనే గొప్ప సంకల్పం చేత ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య కమిటీ సభ్యులంతా కూడా ఈరోజు ఆషాఢ శుద్ధ విధియ రోజున ఈ క్షేత్రంలో ఈ స్థానంలో గాజుల పూజ సహిత గోరింటాకు పూజ మహోత్సవాన్ని విశేషంగా ఏర్పాటు చేసి ఎంతోమంది స్త్రీలచే ఈ పూజ కార్యక్రమాన్ని అంతా కూడా జరిపించి అమ్మవారి యొక్క ఆశీస్సులన్నీ కూడా వారికి అందజేసినారు. మరి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు ఆర్యవైశ్య పుణ్యశ్రీలంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తరించి ఉన్నారు. రాబోయే రోజులలో ఈ క్షేత్రంలో ఇలాంటి మహత్తరమైనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయడానికి వీరంతా కూడా గొప్పనైనటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు. కావున రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాలలో కూడా భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తరించవలసిందిగా మరీ కోరుచున్నాము.